హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చాలా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ఫ్లాట్గా అంటే కొంచెం పర్వాలేదు, బెటర్గానే ఉంది. మన షిబా ఇను కాయిన్ కొంచెం ప్రైస్ స్వింగ్స్ అయితే ఉంటున్నాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి మన షిబా ఇను కాయిన్లో. ఈ వారంలో మన షిబా ఇను కాయిన్ ఒక చిన్న పంప్ అయితే రావాలి. పెద్ద మేజర్ పంప్ ఏం రాదు, ఒక చిన్న పంప్ అయితే రావాలి. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 2700-800 వరకు పంప్ అవ్వాలి మన షిబా ఇను కాయిన్. అయితే బాగుంటుంది. కాకపోతే మార్కెట్ కూడా కొంచెం ఆగి ఉంది. దేనికంటే ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో మన జూన్ 15వ తారీఖుకి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా పెట్టబోతున్నారు అన్న దాని మీద ఆగి ఉంది. ఎందుకంటే బిట్ కాయిన్ చూస్తే 5% డౌన్లో ఉంది. ఆల్ టైమ్ హైకి ఒక 5%, జస్ట్ 5% దగ్గర ఉంది ఆల్ టైమ్ హైకి క్రాస్ చేయడానికి. ఆల్ టైమ్ హై కానీ క్రాస్ చేసిందంటే మంచి బ్రహ్మాండంగా ఉంటుంది మార్కెట్. $75,000కి వెళ్ళిందంటే అక్కడి నుంచి స్వింగ్ అందుకుంటుంది. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. హాల్వింగ్ తర్వాత కొంచెం టైం అనేది జనరల్గా ప్రీవియస్ హాల్వింగ్స్ టైమ్స్లో కూడా కొంచెం టైం తీసుకుంది కొంచెం రికవర్ అవ్వటానికి, పంప్ అవటానికి. ప్రస్తుతం అయితే బిట్ కాయిన్ $71,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిన్న 24 అవర్స్ హై చూస్తే 71,350 వరకు వెళ్ళింది. లో చూస్తే $69,000 వరకు లో వచ్చింది. పర్వాలేదు, ఆ $1,000-2,000 దగ్గరే తిరుగుతుంది. ఓ పంపు రావాలి, అది చెప్పాను కదా మీకు. నెక్స్ట్ వీక్ చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ వీక్. ఇది కాకుండా ఈ వీక్లో మనకు కొన్ని డాటాస్ వస్తాయి, ఇన్ఫ్లేషన్ డాటాస్. దాన్ని బేస్ చేసుకుని యుఎస్లో జాబ్స్ డాటా వస్తుంది, ఇంకా కొన్ని డాటాస్ వస్తాయి. ఆ డాటాస్ని బేస్ చేసుకుని ఇన్ఫ్లేషన్ ఎట్లా ఉందనేది దాని మీద ఆయన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ఒక డిసిషన్ తీసుకుంటాడు. ఎప్పటి నుంచి రేట్ కట్ చేయాలి, రేట్ కట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అన్నది, ఇంట్రెస్ట్ రేట్స్. ఆల్రెడీ ఇంతకుముందు ఆయన ఒకసారి చెప్పాడు, జూన్ 15th నుంచి స్టార్ట్ చేస్తాం, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం అన్నాడు. బట్ తర్వాత చెప్పుకొచ్చాడు పాసిబిలిటీ లేదు, ఇంకా ఇన్ఫ్లేషన్ అట్లాగే ఉంది కనుక ఇప్పట్లో మేము తగ్గించడం అన్నది అంత హడావిడిగా మేము తగ్గించే డిసిషన్ తీసుకోలేము, కొంచెం ఇంకొన్ని రోజులు ప్రొలాంగ్ అవుద్ది అన్నట్టు చెప్పుకొచ్చాడు. దానికోసం మార్కెట్ 15వ తారీఖు వరకు వెయిట్ చేస్తుంది. ఇక్కడే ఉంటుంది బిట్ కాయిన్, ఇక్కడే ఉంటుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే బిట్ కాయిన్ ఈ ఆల్ టైమ్ హై క్రాస్ చేయకుండా అక్కడక్కడే తిరుగుతుంటే ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ అన్నీ కూడా ఆగే ఉంటాయి. మన షిబా ఇను కాయిన్ కూడా ఒక 100-150 ఆ పాయింట్స్లోనే తిరుగుతుంది. ప్రస్తుతం 24 అవర్స్ హై చూస్తే షిబా ఇను కాయిన్ 2290 వరకు వెళ్ళింది వజీరెక్స్లో, ఇండియన్ రూపీస్లో. లో చూస్తే 2210 వరకు లో వచ్చింది. ప్రస్తుతం లో దగ్గరే ట్రేడ్ అవుతుంది 2210. బట్ కంపేరింగ్గా మరి మిగతా ఎక్స్చేంజ్లో కొంచెం బెటర్గా ట్రేడ్ అవుతుంది. నేను కాయిన్ డీసీఎక్స్లో చెక్ చేశాను. కాయిన్ డీసీఎక్స్లో 2500 దగ్గర ట్రేడ్ అవుతుంది. అది పాజిటివ్ న్యూస్. అది డాలర్స్లో బాగా ఉంది. మన ఇండియన్ రూపీస్కి వచ్చేటప్పటికి కొంచెం తక్కువ రేటు వజీరెక్స్లో తక్కువ చూపిస్తుంది. మరి ఏంటనేది ఎక్స్చేంజ్ టు ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అట్లా చూడాలి మరి ఎంతవరకు ఇది ఎట్లా ఉంటుంది అనేది.
ఇప్పుడు మనకి బర్నింగ్ అయితే బాగుంది, బర్నింగ్ చాలా పాజిటివ్గా ఉంది. షిబేరియం బర్న్ రేట్ చాలా బాగుంది, కాయిన్స్ బర్నింగ్ బాగా జరుగుతుంది, పాజిటివ్ న్యూస్లు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వారంలో మాత్రం థర్స్డే ఫ్రైడే మాత్రం 2 రోజులు కొంచెం ఇంపార్టెంట్ డాటాస్, 3 రోజులు వెడ్నెస్డే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కొంచెం డాటాస్ వస్తాయి కనుక కొంచెం వాలటైల్గా ఉంటుంది మార్కెట్. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవడానికి కూడా పెద్ద మూమెంట్ ఏం లేదు. ట్రేడ్ చేయాలన్నా మూమెంట్స్ ఉంటే పర్వాలేదు, ట్రేడ్ చేయొచ్చు. మూమెంట్స్ లేనిది ఏం ట్రేడింగ్ చేస్తాం? పెరగాలి, పంప్ అవ్వాలి. ఈటీఎఫ్ ఇన్ఫ్లోస్ అయితే బాగున్నాయి అంటున్నారు. ఈటీఎఫ్ ఇన్ఫ్లోస్ బాగున్నాయి. బిట్ కాయిన్ ఈటీఎఫ్ ఇన్ఫ్లోస్, ఎథీరియం ఇన్ఫ్లోస్ కూడా బాగున్నాయి అంటున్నారు. హాంకాంగ్ మార్కెట్లో బాగుంది. దాని తర్వాత ఆస్ట్రేలియా మార్కెట్లో స్టార్ట్ అయింది, అక్కడ బాగుంది. సో అన్ని విధాల పాజిటివ్ న్యూస్లు అయితే బిట్ కాయిన్లో ఉన్నాయి. బట్ పంపు తీసుకోవటం లేదు, తీసుకోదు కూడా. బహుశా జూన్ 15వ తారీఖు తర్వాతే పంపులు అనేది మొదలవుద్ది. మార్కెట్ కొంచెం ఈ మంత్లో పాజిటివ్గా వెళ్ళటానికి మంత్ ఎండ్ వరకు పడుతుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి బాగా లైక్లు పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.